నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను ప్రియాంక. విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూర మృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వయసయ్యే బాలికపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. వేసవి సెలవులకు ఇంటికొచ్చిన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి తన మృగత్వాన్ని ప్రదర్శించాడు. మనిషిగా పుట్టి పశువులు కూడా చేయనంత దారుణాన్ని కొడగట్టిన వ్యక్తి అరాచకాన్ని బయటపెట్టడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించే అమ్మాయిని ప్రైవేట్ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసిన కామోన్మాది నిజస్వరూపం బయటపడడంతో ప్రజా సంఘాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడు తిరుపతికి చెందిన వ్యక్తి కావడం మరో విశేషం. పవిత్రమైన తిరుపతి పట్టణంలో ఓ కామోన్మాది సొంత బంధువుపైనే అరాచకానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సాయి లక్ష్మి రమేష్ దంపతుల 16 ఏళ్ల కుమార్తె ఇంటరి మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాక వేసవి సెలవుల కోసం తిరుపతిలో నివసిస్తున్న తన మేనత్త మానస ఇంటికొచ్చింది. ఈ క్రమంలో బాలికకు బంధువైన రామ్మూర్తి ఆమెకు సంబంధించిన కొన్ని నగ్న ఫోటోలు తన సెల్ ఫోన్ లో ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అదే అవకాశంగా మార్చుకుని మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక నుంచి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు వెలుగులోకొచ్చింది. తిరుపతి జీఎస్టీ ఆఫీస్ లో పనిచేస్తున్న నిందితుడు రామ్మూర్తి బాధితురాలికి స్వయాన బాబాయ్ అవుతాడు. ఈ ఘటనపై హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో తొలుత ఫిర్యాదు నమోదైంది. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఫోక్సో కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు రామ్మూర్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. త్వరలోని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. తిరుపతిలో మైనర్ బాలికపై బంధువే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకొచ్చింది. నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా త్వరలోని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మైనర్ బాలికపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికలను ఇతర ప్రాంతాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.